ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ లో కొలిక్కి వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మంత్రి ఉత్తమ్తో ఏఐసీసీ పెద్దలు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ కాసేపట్లో హైకమాండ్ కు కూడా నివేదిక ఇవ్వనున్నారు మీనాక్షి నటరాజన్. సిపిఐకి ఒక సీటు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగిలిన 3 సీట్లలో అభ్యర్థుల ఎంపికకు సామాజిక సమీకరణాల కూర్పు చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు ఒకటి, బీసీ లేదా ఓసీకి సీటు కేటాయించే అవకాశం ఉంది. ఇక ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్, రాచమల్ల సిద్దేశ్వర్ పేర్లను నేతలు పరిశీలిస్తున్నారు. ఎస్టీ కోటాలో శంకర్ నాయక్, నెహ్రూ నాయక్ పేర్లు పరిశీలించనున్నారు. ఓసీ కోటాలో జట్టి కుసుమకుమార్, గాంధీ భవన్ ఇన్ఛార్జ్ కుమార్ రావు రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి ఎమ్మెల్సీకి అవకాశాలు దక్కడం లేదని తెలుస్తుంది. కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉన్న వారికి కూడా అవకాశం లేదని తెలుస్తోంది. రైట్, ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అన్నది కాంగ్రెస్ లో కొలికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఆల్రెడీ ఇప్పటికే ఏఐసీసీ నేతలతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సార్, ఎవరెవరి పేర్లు మెయిన్ గా ప్రధానంగా వినిపిస్తున్నాయి, ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఉంది? సైదులు పార్టీలో ఎమ్మెల్యే అయితే సమాచారం అందుతుంది. ముఖ్యంగా సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువైపోయిందని కూడా చెప్పవచ్చు. సామాజిక సమీకరణాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇప్పటికే పరిశీలనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తోటి, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లతోటి ఏఐసీసీ పెద్దలు కూడా మాట్లాడినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఇక మరి కాసేపట్లో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో కూడా కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పెద్దలందరూ కూడా ఇటు జూమ్ మీటింగ్లో పాల్గొనబోతున్నారు. అయితే ఎవరికి ఇవ్వాలన్న దానిపైన కూడా క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినట్టు చూస్తే మాత్రము ఇటు అద్దంకి దయాకరు, సిద్దేశ్వర్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అయితే గతం నుంచి కూడా అద్దంకి దయాకర్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఈసారి ఆయనకి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కొందరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక వాళ్ళిద్దరి పేర్లు కూడా, అంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకరు, సిద్దేశ్వర్లు పేర్లు కూడా కాంగ్రెస్ పార్టీ అయితే పరిశీలనలో పెట్టుకున్నది. మరి చూడాలి ప్రకటిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సింది. మొత్తం అయితే 4 ఎమ్మెల్సీ స్థానాలు దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే పొత్తులో భాగంగా ఆనాడు ఎన్నికల సమయంలో కూడా సిపిఐకి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యంలో, సో ఇక వాళ్ళు కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, సో సిపిఐ నుంచి కూడా ఎవరి పేరు ప్రతిపాదన ఎవరికి ఇస్తారో తెలియదు కానీ, సో వాళ్ళ సిపిఐ నుంచి కూడా ప్రతిపాదన భాగంగా వాళ్ళ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. సో వారికి కూడా ఒక స్థానం అయితే కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిగిలిన 3 స్థానాలకు సంబంధించి మాత్రం విపరీతమైన డిమాండ్ కనిపిస్తుంది. ఇక ఓసీ సామాజిక వర్గం నుంచి చెందితే మాత్రము ఏం నరేందర్ రెడ్డి పేరు ప్రధానంగా ప్రస్తావనకు వస్తుంది. ఎందుకంటే ఈయన సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు, సలహాదారుడుగా కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఏం నరేందర్ రెడ్డి పేరు తెరపైకి వస్తుంది. సో ఇక ఇప్పటికే అనేక మంతనాలు కూడా ఏఐసీసీ పెద్దలతోటి రేవంత్ రెడ్డి జరిపినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక జట్టి కుసుమకుమార్ ఈయనకి సంబంధించి కూడా ఇప్పటికే జగ్గారెడ్డి కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి
కుసుమ కుమార్కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి కుసుమ కుమార్కి ఇవ్వడం వల్ల ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్లో పార్టీకి బలం చేకూరుతుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అది మనకి కలిసి వచ్చే అవకాశం ఉంటున్నట్టుగా కూడా జగ్గారెడ్డి చెప్తున్నారు. ఇప్పటికే జగ్గారెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో కూడా ఏఐసీసీ పెద్దలతోటి ఆయన కలుస్తున్నారు. ఓసీ సామాజిక వర్గాలకు తీసుకుంటే మాత్రము ఖచ్చితంగా ఇటు కుసుమ కుమార్కి అవకాశం ఇవ్వాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి మాత్రం ఇద్దరు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇటు నల్గొండ జిల్లాకు చెందినటువంటి అంటే ప్రస్తుతానికి నల్గొండలో డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి శంకర్ నాయక్ ఈయన జానారెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఎందుకంటే జానారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక నేత, చాలా సీనియర్ నేత కాబట్టి సో ఆయన కూడా ఈ పేరు ప్రస్తావనకు తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఎస్టీ సామాజిక వర్గానికి ఒకళ్ళు ఇవ్వాలనుకుంటే మాత్రం శంకర్ నాయక్కి ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదన పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. సో దానిలో భాగంగా శంకర్ నాయక్ పేరు, అదేవిధంగా నెహ్రూ నాయకుల పేర్లు కూడా కాంగ్రెస్ పార్టీ అయితే పరిశీలనలో భాగంగా పెట్టుకుంది. అయితే ఈరోజు సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సిపిఐకి మాత్రం ఒక స్థానం కేటాయిస్తే మాత్రం మిగిలిన 3 స్థానాలకు సంబంధించి ఖచ్చితంగా మరి కాసేపట్లో ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరు, అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గం నుంచి మరొకరు, అదేవిధంగా ఓసీ సామాజిక వర్గం నుంచి ఇంకొకరు పేర్లు పరిశీలనలో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సో క్లారిటీ కూడా కాసేపట్లో వస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే అనేక మంది ఆశాహోలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారి పేర్లన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎవరైతే ఓడిపోతారో వారికి ఈసారి అవకాశం లేదు అన్నట్టుగా కూడా చెప్పినట్టుగా కూడా మనకైతే సమాచారం. దానిలో భాగంగా ఇక ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్లు అనుభవించారో వారికి కూడా అవకాశం లేదన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో దానిలో భాగంగా సమీకరణాలన్నింటిని కూడా పరిశీలించిన తర్వాత ఏఐసీసీ పెద్దలతో ఇప్పటికే అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా తెలంగాణ చెందినటువంటి మంత్రులందరూ కూడా ఆల్రెడీ వెళ్ళి కలిసి వచ్చారు కాబట్టి సో మరి కాసేపట్లో కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల్లా శ్రీధర్బాబు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తోటి భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత ఎవరి పేర్లు అయితే పరిశీలన ఉన్నాయో వారి పేర్లని ప్రధానంగా చర్చించిన తర్వాత ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సో ఎవరి పేర్లుని ఫైనల్ చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ అందరూ ఒక యూనిటీగా ఉండాలి తప్ప కొట్లాటలు చేసుకోవద్దు అనేది కూడా ఏఐసీసీ నుంచి కూడా చెప్తున్నటువంటి సమాచారం అయితే అందుతుంది. ఎవరైతే ఆశావులు ఉన్నారో నిరాశకు గురైనా కూడా వారికి మరొకసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి ఇప్పటికే హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా మరి ఇక సిపిఐకి ఒక స్థానం కేటాయిస్తే మాత్రం మిగిలిన 3 స్థానాలు మాత్రం ఒకటి ఎస్సీ, ఎస్టీ, ఓసీ సామాజిక వర్గానికి మాత్రం ఇచ్చేందుకు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఎస్సీ సామాజిక వర్గం చూస్తే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఎస్టీ నుంచి మాత్రం శంకర్ నాయక్కి ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ జానారెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి తోటి మొన్న జరిగినటువంటి లంచ్ సమావేశంలో కూడా ఇదే విషయాన్ని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేత డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతానికైతే నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి శంకర్ నాయక్ పేరు మాత్రం పరిశీలనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఓసీ సామాజిక వర్గం నుంచి మాత్రం ప్రధానంగా డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇటు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి నరేంద్ర రెడ్డి, రేవంత్ రెడ్డికి ఉంటారు కాబట్టి సో అతనికి ఇవ్వాలా లేకపోతే కుసుమ కుమార్కి ఇవ్వాలనేది కూడా కాసేపట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.